బీసీ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, బీసీపీఎఫ్ పిలుపు మేరకు చరిత్రాత్మకమైనటువంటి ఈ ధర్నాకు విచ్చేసినటువంటి బీసీ బిడ్డలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీసీలం నమ్మినం, మాకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెడితే మా నమ్మకాన్ని వమ్ము చేసి మాకు ద్రోహం చేసేటువంటి మీ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఈ పిలుపు 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజల దేశానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నమ్మితే మోసం చేస్తామనేటువంటి మీ వైఖరిని తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల ద్రోహం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల కుట్ర, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పట్ల నయవంచన. ఒక్కసారి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరంపరలన్నీ సమీక్షిస్తే ఇవాళ భారతదేశంలో బీసీలు 2వ శ్రేణి పౌరులుగా ఈ దుస్థితిలో కొనసాగడానికి బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. దేశంలో అధికారం చేజిక్కించుకున్న నాటి నుండి ఒక కులగణన చేసినటువంటి పాపాన పోలేదు, బీసీ మంత్రిత్వ శాఖనిచ్చినటువంటి పాపాన పోలేదు, బీసీలకు ఉత్పత్తి సృష్టించబడినటువంటి సంపదలో భాగస్వాములను చేసినటువంటి పాపాన పోలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి దేశగతిలో, దేశం మొత్తంలో ఏ రకంగా పుట్టగతులు లేనటువంటి పరిస్థితికి లోనైందో ఇవాళ తెలంగాణలో నమ్మి అధికారం ఇస్తే మళ్ళీ అదే నాటకంతో, ద్రోహంతో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరి నినాదం మేమెంతో మాకంత అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తానంతట తానుగా ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు, దాన్ని చట్టబద్ధ తీసుకొస్తాం, ముమ్మాటికి అమలు చేస్తాం. గతంలో దేశాన్ని ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రాలను ఏలినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ కాబట్టి మాట తప్పం, మడమ తిప్పం, ఇచ్చినటువంటి మాట కట్టుబడి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీర్తామనేటువంటి మీ హామీని గనుక అమలు చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ మీకు మరణ శాసనం రాయడం రాజకీయంగా ఖాయం 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 అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏం జరిగింది దేశంలో, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? అనేక రాష్ట్రాల్లో వాళ్ళు స్థానికంగా చట్టానికి అనుగుణంగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చట్టాలు చేసినా సుప్రీంకోర్టు అడ్డుకున్నటువంటి దాఖలాలు చూసినాం. మరో రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసినా అవి చెల్లకుండా పోయినటువంటి దాఖలాలు చూసినాం. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నీ తెలిసి కూడా చట్టపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నాయనేటువంటి విషయం తెలిసింది కూడా
మేము తప్పకుండా చట్టబద్ధత తీసుకొని వచ్చి అమలు చేస్తామని కాకమ్మ కబుర్లు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రకరకాల ప్రయత్నాల ద్వారా మళ్ళీ బీసీలను నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఎండగడతాం, ఈ ప్రయత్నాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. ఈ ప్రయత్నం నుండి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేటువంటి ఒత్తిడి తీసుకొస్తామనేటువంటి ఉద్దేశంతో బీసీపీఎఫ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది. మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎక్కడి వాళ్ళక్కడ బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాయి. మీకు తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఈ అంశాన్ని తీసుకుంటాం, చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి తాత్సారం చేసింది, ఎటువంటి మోసాలకు ఉడగట్టింది అనేటువంటి విషయాన్ని విజ్ఞులైనటువంటి పెద్దలు అనేక మంది ఈ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు బీసీ సంఘాలు అయ్యా మీరు అధికారంలోకి వస్తే కులగణన చేస్తామన్నారు, రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు, ఎన్నో హామీలు ఇచ్చిండు, ఏమైంది మా హామీలు అని ఎక్కడికక్కడ నిలదీయడం ప్రారంభించిన తర్వాత కోర్టులు కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అయిన తర్వాత మాత్రమే కదలిక వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ తదనంతరం కూడా అంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఓట్ల కోసమో నమ్మించేటువంటి మాటలు చెప్పింది. ఏ రోజు కూడా చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చినటువంటి హామీను అమలు చేసినటువంటి ప్రయత్నం కానీ దాఖలాలు కానీ లేవు. ప్రతి సందర్భంలో మనం అది కులగణనకు సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటైనా, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటైనా, కులగణన అయినా ఇతరత్ర ప్రతి చర్యలో కూడా బీసీ సమాజం యొక్క ఒత్తిడి వల్లనే ప్రభుత్వం చెల్లించింది తప్ప ఏ రోజు కూడా చిత్తశుద్ధితో చెల్లించినటువంటి సందర్భాలు లేవు. ప్రతి ప్రయత్నం కూడా పద్ధతి తప్పి చట్టపరంగా కోర్టుల పరంగా నిలవలేనటువంటి నిర్వాహకంతో ప్రయత్నం చేసినాయి. అయినా వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం సమాజంలో 50% పైగా ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలకు తెలంగాణ కోసం పోరాడినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రయోజనాలంటే బీసీ ప్రజల ప్రయోజనమే కాబట్టి దానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలను మేము స్వాగతించినాం. ఆ రోజు శాసనసభలో శాసన మండలిలో చర్చకు వచ్చినటువంటి సందర్భంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మేము అనేక సూచనలు చేసినాం. చట్టపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఆషామాషిగా మొక్కుబడిగా తీసుకుంటే మరొక్కసారి బీసీలకు న్యాయం పేరిట అన్యాయం చేసేటువంటి దుర్మార్గం జరుగుతుంది. కాబట్టి దీన్ని అప్రమత్తంగా ఉండి చట్టబద్ధత తీసుకురావాలనేటువంటి సూచన చేస్తే తమిళనాడులో జరిగినటువంటి సంఘటనల్ని అనేక రాష్ట్రాల్లో, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతరత్ర రాష్ట్రాల్లో కర్ణాటకలో జరిగినటువంటి పరంపరలన్నీ కూడా మేము శాసన మండలిలో, శాసనసభలో ఆనాడు బిల్లు ప్రవేశపెట్టినటువంటి బిల్లు సందర్భంగా జరిగినటువంటి చర్చలో ప్రభుత్వానికి అనేక సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు మీకన్నా మేము నిబద్ధతతో ఉన్నాం, ఖచ్చితంగా దీన్ని చట్టబద్ధత తీసుకొని వస్తాం. తమిళనాడు గవర్నమెంట్ ఏ రకంగానైతే ఢిల్లీ పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చిందో మేం పాలక వర్గాల్ని, ప్రతిపక్షాల్ని దేశవ్యాప్తంగా మాకున్నటువంటి సంఖ్యాబలాన్ని ఉపయోగించి దీనికి చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 100 రోజులు గడిచినటువంటి ఈ కాలంలో చీమకాలంత ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గ సహచరులు ఢిల్లీ పర్యటనలు చేసిండ్రు. దేనికి చేసిందయ్యా ఢిల్లీ పర్యటనలు? కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దల్ని కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ
ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఊసు ఎత్తినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కోసం, శాఖల కేటాయింపు కోసం, ముడుపుల చెల్లింపు కోసం, విలాసాల కోసం, విందుల కోసం, పెళ్లిళ్ల కోసం ఢిల్లీ పర్యటనలు చేసింది తప్ప చేసిన ఏ ఒక్క సందర్భంలో కూడా తెలంగాణ స్థానిక సంస్థల విషయంలో మేము బిల్లును అక్కడ పాస్ చేసి ఇక్కడికి పంపించడం. మీ అందరి సహకారం అవసరం. మా రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు బీసీలే కాబట్టి వాళ్లకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలి అంటే దీనికి చట్టబద్ధత కావాలి అనేటువంటి మాట మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా మార్చే ప్రయత్నం, ప్రతి ప్రయత్నంలో కూడా తెలంగాణకు మోసమే జరిగింది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి మోసం మనం అనేక పోరాటాలు చూసినాం. చరిత్రలో దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని చూసినాం. ఆ తదనంతరం మన అదృష్టం తెలంగాణ కోసం జరిగినటువంటి, రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి చరిత్రాత్మక పోరాటానికి వేదికైంది తెలంగాణ. అటువంటి పోరాటంలో రాటుదేలినటువంటి మనం దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు రావాలి అనంటే తెలంగాణ బీసీలే దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాం. ఏ 42% రిజర్వేషన్లు అయితే చట్టబద్ధత తీసుకొచ్చి ఎన్నికలు జరిపిస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగిందో, దీని విషయంలో ఇది మా డిమాండ్ కాదు, మీరిచ్చినటువంటి హామీ. మా డిమాండ్, మా శాశ్వతమైనటువంటి డిమాండ్, మేమెంతో మాకంతా అనేది బీసీల నినాదం అయినప్పటికీ మీ నినాదం, మీరిచ్చినటువంటి ఆ హామీని చట్టబద్ధత తీసుకురాకుండా చేసేటువంటి ఏ చర్యలకైనా మీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే విషయాన్ని హెచ్చరిస్తూ, తదనంతర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ, బహుశా ఇటీవలి కాలంలో ఈ ధర్నా చౌకలో ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి ధర్నా జరిగినటువంటి దాఖలాలు లేదు అని అంటే ఈ ధర్నాలో దీని లోపల ఈ విషయం పట్ల సమాజంలో ఉన్నటువంటి ఆవేదనకు నిదర్శనమైనటువంటి ఈ ధర్నా కాబట్టి దీన్ని అర్థం చేసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2-3 గంటల మీటింగ్లతో లేదా ధర్నాలతో బీసీలు ఎదుర్కొనేటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు దొరకాయి. కాబట్టి ఈ రోజు నుండి ఈ సభను స్ఫూర్తిగా తీసుకొని మనం అనుకునే దిశగా రాజ్యాధికారంలో మనమేందో తేల్చుకునేటువంటి తేలేంత పరిస్థితి కల్పించి అప్పుడు మాత్రమే మనం మన అవకాశాలను చేజిక్కించుకోవడం ద్వారా మాత్రమే కాస్త విశ్రాంతి తీసుకోవాలి తప్ప దీన్ని నాటిగా ఎంచి మన కార్యాచరణ కొనసాగుతూనే ఉండాలనేటువంటి మనవి చేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ, సోదరిమణులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకించి మీడియా సోదరులు, మనం చాలా మంది రానప్పటి నుండి బహుశా వాళ్ళు ఉదయం 9:30-10 గంటల నుండి ఇప్పటి వరకు మనకంటే ఎక్కువ బాధ్యతగా మీడియా మిత్రులకు తెలుసు బీసీల ఆవేదన ఏంటో, బీసీల సమస్యలు ఏంటో, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో, దీని పరిష్కార మార్గాలు ఏంటో తెలుసు. కాబట్టి సభ్య సమాజాన్ని ఈడికి వచ్చినటువంటి 10,000 మందే కాకుండా బయట ఉన్నటువంటి కోట్లాది మంది బీసీ సోదరులకు ఈ సందేశాన్ని అందించాలనేటువంటి తపనతో మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా. జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అంతం కాదిది, అంతం కాదిది. కాసుకో కాసుకో. జై తెలంగాణ.